ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువగా ఎదురు చూస్తున్న చిత్రం 'స్పిరిట్'. ఈ చిత్రం పూర్తిస్థాయి క్యాప్ డ్రామాగా రూపొందనుంది. ఈ సినిమాలో ప్రభాస్ రూత్లెస్ పోలీస్ ఆఫీసర్‌గా తన విశ్వరూపాన్ని చాటనున్నాడు. అయితే ఈ పాత్ర కోసం ప్రభాస్ స్లిమ్ లుక్‌లో మారనున్నాడని, అందుకే షూటింగ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం. 'స్పిరిట్' చిత్రీకరణ భారత్‌లో పాటు విదేశాల్లోనూ జరగనుందట. ఈ సినిమాలో కొరియన్, అమెరికన్ నటులు కూడా నటించే ఛాన్స్ ఉందని టాక్. ప్రభాస్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా సెంటిమెంటల్‌గా కూడా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక 'స్పిరిట్' సినిమాలో ఒక సిస్టర్ కూడా ఉంటుందట. ఇక ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్‌తో పాటు భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో కూడా ఉంటుందట. అయితే ఈ సినిమాలో ప్రభాస్‌కి సిస్టర్‌గా ఒక స్టార్ హీరోయిన్‌ను తీసుకోవాలని సందీప్ రెడ్డి వంగ ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనే విషయంలో సరైన క్లారిటీ అయితే రావడం లేదు. కానీ మొత్తానికైతే ఇప్పుడున్న స్టార్ హీరోయిన్‌లో ఒకరిని ప్రభాస్ సిస్టర్‌గా మార్చబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఒక్కసారి ప్రభాస్ సిస్టర్‌గా క్యారెక్టర్ చేస్తే ఇక ఆమెకు హీరోయిన్‌గా కెరియర్ అనేది ఉండదు. కాబట్టి ఎవరు ఆ పాత్రను చేయడానికి ఒప్పుకోవడం లేదనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి బాలీవుడ్ నుంచి ఎవరైనా తీసుకొస్తారా? లేదంటే సీనియర్ హీరోయిన్‌ని అతని సిస్టర్‌గా సెట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఇండియన్ స్క్రిప్ట్‌పై ఈ తరహా పోలీస్ కథ రాలేదని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దీంతో ఈ మూవీపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఈ మధ్య భారీ చిత్రాల్లో విలన్ పాత్ర స్పెషల్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం స్టార్ హీరోయిన్లు సైతం విలన్‌గా మార్చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ 'స్పిరిట్' మూవీలో కూడా అదే ప్లాన్ చేశారట. సినిమాలో విలన్ క్యారెక్టర్ ఎంత బలంగా ఉంటే హీరో అంత బాగా ఎలివేట్ అవుతాడనేది దిగ్గజ దర్శకుడు రాజమౌళి ఐడియాలజీ. ఇక 'స్పిరిట్' విషయంలో సందీప్ కూడా అదే ఫాలో అవుతున్నాడట. ఇప్పటి వరకు ఎవరూ ఊహించని విధంగా ప్రభాస్‌కి ప్రత్యర్థిగా ఓ సూపర్ స్టార్ హీరోని తీసుకొస్తున్నాడట. ఆయనెవరో కాదు, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి. ఈ మూవీలో ఆయన పాత్ర నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని టాక్. అయితే దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది.